రాష్ట్రాల లారీ యజమానుల సమ్మె కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణ సహా 8 రాష్ట్రాల్లో లక్షల లారీలు నిలిచిపోయాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిపోయే ఇంధన ట్యాంకర్లు కదలలేదు. దీంతో నిత్యావసరాలకు అప్పుడే ఇబ్బందులు మొదలయ్యాయి. 2 రోజుల్లో డిమాండ్లపై స్పందించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు లారీ ఓనర్స్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల లారీ ఓనర్స్ సమ్మె బాటపట్టారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, బీహార్తో పాటు ఒడిశా రాష్ట్రాల్లో ఎక్కడి లారీలు అక్కడ నిలిచిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో లారీలతో పాటు డీసీఎం, కంటైనర్ల యాజమాన్యాలు కూడా సమ్మెలో పాల్గొన్నాయి. ఏపీ, తెలంగాణల్లో సరుకు రవాణా వాహనాలు ముందుకు కదలలేదు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే ఇంధన ట్యాంకర్లు కూడా నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా ఒకే డీజిల్ ధరతో పాటు బీమా ప్రీమియం పెంచొద్దనేది, డీజిల్పై వ్యాట్ను తగ్గించాలని, టోల్ ఫీజులు తగ్గించాలని, తెలంగాణలో సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలన్నవి వీరి డిమాండ్లు. లారీల బంద్ ప్రభావం అప్పుడే మొదలైంది. పలుచోట్ల నిత్యావసరాల రవాణా కూడా నిలిచిపోయింది. 2 రోజుల్లోగా ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెను మరింత తీవ్రం చేయాలని లారీ అసోసియేషన్స్ భావిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వాహనాలు ఒక్కరోజు నిలిచిపోతే 175 నుంచి 200 కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందని అంచనా. సమ్మె కారణంగా ఇప్పటికిప్పుడు నిత్యావసరాల ధరలు పెరగకపోయినా 4-5 రోజుల నుంచి ప్రభావం చూపుతుందంటున్నారు. ఇప్పటికైతే వంట గ్యాసు సరఫరాకు ఇబ్బందులు లేవని డీలర్లు చెబుతున్నారు. తెలంగాణలో లారీ యజమానుల సమ్మె కొనసాగుతోంది. లక్షల లారీలు నిలిచిపోయాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా లారీల అసోసియేషన్ సభ్యులందరూ కూడా సమ్మెకు దిగారు. ఈ సమ్మె 2వ రోజు కొనసాగుతుంది. వనస్థలిపురంలో మనం ఉన్నాం. ప్రస్తుతం ఎక్కడి లారీలు అక్కడే పూర్తిగా రోడ్డు ఎక్కకుండా ఈ షెడ్లకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. లోడ్ అయిన వెహికల్స్ అన్నీ కూడా కేవలం ఒక 20 నుంచి 25 వేల వెహికల్స్ మాత్రమే రోడ్డు మీద కనిపిస్తాయి. మిగిలిన వెహికల్స్ అన్నీ కూడా పార్కింగ్ ప్లేస్లోకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. తమకు సంబంధించినటువంటి నిబంధనలలో కొంత ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సమ్మె చేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళతో చర్చలు జరిపినా సానుకూలంగా స్పందించకపోవడం వల్ల వీళ్ళు సమ్మెకు బాట పెట్టారు. దాదాపు 19 డిమాండ్లతో ఈ లారీల సంఘం యాజమాన్యాలు చాలా రోజులుగా చర్చలు జరిపినా వాళ్ళ నుంచి సానుకూల స్పందన రాకపోవడం వల్ల పూర్తిగా ఈ సమ్మెలో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం గూడ్స్ వెహికల్స్ 6 లక్షల వెహికల్స్ ఉంటే 6 లక్షల మంది కూడా ఈ వాహనాలు ఆగిపోయేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 6 రాష్ట్రాల నుంచి 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి లారీలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోవడం జరిగింది. ఆ సమ్మె ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, సమ్మెలో ఎవరెవరు పాల్గొంటున్నారు, సమ్మె ప్రభావం ఎలా ఉందనేది ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఈరోజు సమ్మె పరిస్థితి ఎలా ఉంది? 2వ రోజు కొనసాగుతా ఉన్న నేపథ్యంలో ఎవరి అత్యవసరకు సంబంధించినటువంటి సేవలకు మినహాయించామని చెప్పారు. ఏవి అత్యవసర సేవలు, ఏ వెహికల్స్ ఆగి ఉన్నాయి? పాలు, కూరగాయలు, మరియు డీజిల్, ఆయిల్, మెడిసిన్, అంబులెన్స్ ఇలాంటి ఏమున్నా వీటికి అన్నిటికీ మినహాయించాము. దాన్ని తప్పించి ఏ వాహనమైనా ఎట్టి లోడ్ అయినా కానీ అన్నిటిని ఆపుతున్నామండి. ఎన్ని వెహికల్స్ ఆగిపోయాయి? ఇప్పుడు ప్రస్తుతానికైతే మొత్తం స్టేట్ లెవెల్లో 2 లక్షల పైచిలకు బండ్లు ఆగిపోయాయండి. ఇక్కడ మా దగ్గర ఉన్న 300 బండ్లకు 300 బండ్లు ఆగాయి. బయట నుంచి ఏవైతే నిన్న మొన్న పండుగ ఉంది కాబట్టి పండుగ వల్ల లేట్ అయిన వెహికల్స్ ఏవైతే వాహనాలు ఉన్నాయో వీటి అన్నింటిని జరిగిన ఒక్కరోజు గురించి అవకాశం ఇచ్చామండి. ఎందుకంటే డ్రైవర్ అక్కడ మధ్యలో ఆగలేడు. దానివల్ల ఏం జరిగిన అతను ఇంటికి చేరుకోవాలి కాబట్టి వాహనం కూడా తన ఓనర్ ఇంటికి చేరుకోవాలి కాబట్టి దాని గురించి టైం ఇచ్చామండి. అంటే ఏంటి సార్ సమస్య, డిమాండ్లు ఏమేమి డిమాండ్లు పెట్టారు? ప్రభుత్వం నుంచి ఎలా ఉంది మీకు? మేము ఏదైతే మా సౌత్ ఇండియా లారీ ఓనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు నిన్నటి నుంచి సమ్మె జరుగుతుంది. లారీ అసోసియేషన్ సమ్మె జరుగుతున్నది. అన్ని లారీలు కూడా దాదాపు 90% వెహికల్స్ సమ్మెలో పాల్గొంటున్నాయి. ఇంకా మిగతా 10% ఏదైతే వెహికల్స్ ఉన్నాయో అవి పాలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి వాటిని ఎగ్జామ్షన్ ఇచ్చినాము. అవి కాకుండా ఇంకెవరైనా సమ్మెలో ఉంటే కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి అందరూ సమ్మెలోకి వస్తున్నారు. ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే 50% ఉన్నటువంటి ఇన్సూరెన్స్ని 50% పెంచడం జరిగింది. దాన్ని మొత్తం తగ్గియాల్సిన కోరుతూ ఉన్నాము. రెండోది ఏంటంటే 15 సంవత్సరాల పైబడిన వెహికల్స్కి తీసేసి కొత్త వెహికల్ తీసుకోమంటున్నారు. మామూలుగా ఒక బండి నడుపుకునే ఓనర్ సింగిల్ ఓనర్ ఉంటాడు. ఆయన 15 సంవత్సరాల బండి తీసేసి కొత్త బండి కొనుక్కోవాలంటే కొనుక్కునే స్టేజ్లో లేరు ఇవాళ. ఎందుకు లేరంటే లారీ వ్యవస్థని ఎంత దిగదార్చిందంటే ఈ ప్రభుత్వమే కాదు గత ప్రభుత్వాలన్నీ కూడా లారీ వ్యవస్థని చాలా దిగదార్చినాయి. ఏ ప్రభుత్వంలో లారీ వ్యవస్థ గురించి పట్టించుకోలేదు. ఈ లారీ వ్యవస్థ అనేది ఒక రైతు
రాష్ట్రానికి రైతు వెనుముక ఎలానో ఈ రాష్ట్రానికి రైతు పరిశ్రమ లారీల పరిశ్రమ కూడా అలాంటిది. ఒక లారీ కొంటే ఏమేమి ట్యాక్సీలో మీకు తెలుసు. ప్రతి లారీకి ట్యాక్సీలు కొనాల్సి వస్తుంది, ట్యాక్సీ కట్టాల్సి వస్తుంది. టైరు ఉన్నా ఇక దానికి ఏది కొన్నా కూడా ట్యాక్సీ కట్టాల్సి వస్తుంది. ప్రతిదీ ట్యాక్సీ. ఆల్రెడీ లారీ కొన్నప్పుడు ట్యాక్సీ కడతాం, బాడీ బిల్డింగ్ చేపిస్తే ట్యాక్సీ కట్టాలి, టైర్ కొంటే ట్యాక్సీ కట్టాలి. ఇవన్నీ కట్టుకుంటూ పోతున్నాము. ఈ లారీ వ్యవస్థ బంద్ అయితే ప్రభుత్వాలు కుప్పగొలే ప్రమాదం కూడా ఉన్నది. దయచేసి ప్రభుత్వాలు ఈ విషయాన్ని గుర్తించాలి. రెండోది, ఎవరెవరు ఇబ్బంది పడతారు లారీలు బంద్ అవడం వల్ల? హమాలీలు కానీ పరోక్షంగా ఎంతమంది బతుకుతున్నారు? ముఖ్యంగా పరోక్షంగా అంటే లారీ ఇసుక ఇవాళ బంద్ అవడం వల్ల కార్మికులు, డ్రైవర్లు, అదేవిధంగా దాని మీద వచ్చే లేబర్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకొకటి అంటే ముఖ్యమైన తెలంగాణ డిమాండ్ ఏంటంటే ఓవర్లోడ్ రానియకుండా కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ బంద్ చేద్దామని చెప్తారు, కానీ లైసెన్స్ రద్దు అంటారు. అక్కడ ఓవర్లోడ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అది మూలం పట్టుకోవట్లేదు. కానీ ఓనర్ మీద డ్రైవర్ లైసెన్స్. ఒక అన్యాయంగా బంగారు తెలంగాణలో ఒక డ్రైవరు ఇంటికాడ ఉండాల్సి వస్తుంది. డ్రైవర్ లైసెన్స్ రద్దు 3 నెలలు తను ఎలాంటి పని చేయలేకుండా ఇంటికాడ ఉండాల్సి వస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ రద్దు లేకుండా డ్రైవర్కు ఇబ్బంది పెట్టకుండా చేయాల్సి ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఇసుకపై ఉక్కుపాదం అంటాడు. ఉక్కుపాదం అంటే ఏంటంటే ఇండైరెక్ట్గా అధికారులు పైసలు తీసుకోమని అర్థం. అంటే అక్కడ ఇసుకనేమో అధికారులు మైనింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇసుక ఎక్కువ లోడ్ చేస్తారు, టన్నుకు 500 తీసుకుంటారు. ఇక్కడ లారీ కాడికి వచ్చి మా ఆర్టీఓలు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, ఇసుక క్వారీ నుంచి 50 కిలోమీటర్ల వరకు ఎలాంటి వే బ్రిడ్జ్లు ఉండవు. ఆ మధ్యలో 50 పోలీస్ స్టేషన్లు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, కాంట ఎదురు అంటాడు, బిల్లు ఏదంటాడు, డబ్బులు అడుగుతారు. అప్పుడు 1 టన్ను 2 టన్నులు ఎక్సెస్ రావచ్చు, లేదంటే బండి పోలీస్ స్టేషన్ పెట్టి రేపు రా అంటారు. ఆ రేపు మళ్ళీ బండి వెళ్ళిన తర్వాత వేబిల్ నడవదు అంటారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఓవర్లోడ్ విషయంకి వచ్చేసే వరకు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అంటారు, ప్లస్ పోలీసులు చాలా వేధిస్తారు. మీరు చెప్పండి, అంటే ఎప్పటిదాకా సమ్మె కొనసాగుతుంది? ఈ సమ్మె నిన్న 30 తారీఖు 6 గంటల నుండి మన దక్షిణాది రాష్ట్రాల అసోసియేషన్ పిలుపు మేరకు నడుస్తుంది. అది ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కూడా సపోర్ట్ ఇస్తుంది మాకు. అక్కడ లారీలను పంపించమని చెప్పేసి సౌత్ ఇండియాకు. ఇది ఇట్లే ఉంటే ఆయిల్ ట్యాంకర్స్ కూడా సపోర్ట్ ఇవ్వడానికి ఆలోచిస్తుండ్రు. రేపటి వరకు ఇట్లే కొనసాగుతారు. రేపటి నుండి వాళ్ళు కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. మేము పండ్లు, పాలు, నీళ్లు మినహా అన్ని అసోసియేషన్ల వాళ్ళు అన్ని చిన్న పెద్ద అన్ని రవాణా బండ్లు కూడా ఆగిపోతున్నాయి. పెంచిన టోల్ ట్యాక్స్ తగ్గించాలని చెప్పేసి, టోల్ ట్యాక్స్ అయిపోయినాక కూడా వసూలు చేస్తారు, వాటిని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి, డాలర్ రేటు పెరిగినా కూడా డీజిల్ రేటు అదే విధంగా కొనసాగుతుంది. అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా ఉన్న స్లాబ్ సిస్టమ్ ఉండాలని చెప్పేసి, 15 సంవత్సరాల వెహికల్స్ చూసి చేయాలని చెప్పేసి ప్లస్ ఇంకోటి స్టేట్ పర్మిట్. మేము తెలంగాణలో సకల జనుల సమ్మె అన్ని బంద్ పెట్టినప్పుడల్లా మేము సహకరించినాం. రవాణా రంగ సంస్థ మొత్తం బంద్ పెట్టినాం. దానికి మన స్టేట్ గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ మాకు సహకరిస్తలేదు. స్టేట్ పర్మిట్ 2-3 సంవత్సరాలు, తెలంగాణ వచ్చి కూడా 2.5 సంవత్సరాలు కావస్తుంది, 3వ సంవత్సరం కూడా కావస్తుంది. దానికి ఇంతవరకు స్టేట్ పర్మిట్ ఇవ్వమంటే మాకు సీఎం ఇంతవరకు ప్రగతి భవన్లో అందరినీ పిలిపిస్తుండు, అన్ని జనాలని అన్నిటికి సంబంధించిన జనాలను పిలుస్తుండు. కానీ రవాణా రంగం సంబంధించిన జనాలను పిలుస్తలేడు. మా అసోసియేషన్లను కేర్ చేయట్లేదు. ఈరోజు అన్ని తెలంగాణ లారీ అసోసియేషన్ ఆధ్వర్యాన ఇసుక లారీ అసోసియేషన్, మినీ ట్రక్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, సౌత్ ఇండియా లారీ సప్లయర్స్, నార్త్ ఇండియా లారీ సప్లయర్స్, ట్విన్ సిటీస్ లారీ సప్లయర్స్, ఆటోనగర్ లారీ అసోసియేషన్, గూడ్స్ అసోసియేషన్ అన్నిటి ఆధ్వర్యంలో బంద్ సక్సెస్ అవుతుంది. తీసుకున్న విషయాన్ని బట్టి ఇప్పుడు మొత్తం దాదాపుగా 2.5 లక్షలకు సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయినాయి. అత్యవసరానికి సంబంధించిన వాటిని మాత్రమే ఇప్పుడు వెసులుబాటు ఇచ్చాం. 2 రోజుల్లో కనుక ప్రభుత్వం దిగి రాకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. అత్యవసరం సంబంధించినటువంటి వస్తువులకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా నిలిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు రేపటి నుంచి ఏదైతే ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నారో వాటి కూడా బంద్లో మద్దతు తెలిపే పరిస్థితి ఉంది. కాబట్టి పరిస్థితి తీవ్ర రూపం దాలుస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని సమ్మెకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించే దిశగా వాళ్ళు చర్య తీసుకోవాలి, లేకపోతే తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఓటు స్టూడియో.